పరేషాన్ పునీత్. సో మీకు తమిళ చూసంటే అర్థమైపోయింది. సో క్లాస్ 1 అనమాట. సో మీకు దీనివల్ల బెనిఫిట్స్ ఏందా, సో ఇది బాడీ ఫిట్నెస్ అలాగే హెల్త్ బెనిఫిట్స్. సో మనకి స్టెప్ 1 వచ్చేసి, సో మనం కట్టి స్ట్రైట్గా పట్టుకోవాలి ఇలా. సో చాలామంది మిస్టేక్ ఇలా తిప్పుతున్నారు, అది రాంగు. సో ఇలా తిప్పాలి, అది రైట్ సైడ్కి అయితే ఇలా తిప్పి, సో ఆ కార్నర్ వచ్చేసి ఇలా పైకి తీసుకొని వెళ్ళాలి. అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్, అగైన్ అప్వర్డ్ డైరెక్షన్. మీకు కరెక్ట్గా రైట్ లెగ్ కాడే ఆగాల. చూడండి, కరెక్ట్గా రైట్ లెగ్ కాడే ఆగుతుంది. సో ఇలా మీరు నేర్చుకోవచ్చు. సేమ్ అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్. సో కరెక్ట్గా రైట్ లెగ్ కాడే ఆగాల. సో సెకండ్ స్టెప్ వచ్చేసి పైంది అలా కింద దింపి కరెక్ట్గా లెగ్. సో ఇది లెఫ్ట్ సైడ్ తిప్పేటప్పుడు ఇలా తిప్పుతున్నారు, అది రాంగు. సో ఇలా తిప్పాలి. చూడండి, అగైన్ సేమ్ కొంచెం బెండ్ అవ్వాలా. లెఫ్ట్ సైడ్ తిప్పేటప్పుడు కొంచెం బెండ్ అవ్వాలి, ఎందుకంటే మనం రైట్ హ్యాండ్తో తిప్పుతున్నాం కాబట్టి కొంచెం బెండ్ అవ్వాలి. సో ఇలా సేమ్ చూడండి. సో ఇలా మీరు బాగా నేర్చుకోవచ్చు. చూడు, నేను ఫుల్గా చెప్తా ఒకసారి. సో ఇదన్నమాట నేను నేర్పించింది. బాగా పదే చెప్తున్నా, బాగా చూడండి, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సో ఈ వీడియో ఏడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తం అర్థం అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అర్థమవుతుంది. సో ఇలా ఈ స్టెప్ ఇలానే చేయాల. చూసారా, అలా చేస్తే మీరు ఇది బాగా. సో ఇదైతే అంతరించిపోయే ఒక విద్య అని చెప్పుకోవచ్చు. సో దీన్ని నేర్చుకుంటే మీరు బాగా బ్రిలియంట్లో ఒకరు. సో మనమైతే కరెక్ట్గా పాయింట్ చూసుకొని అయితే మనం తిప్పాలా. సో ఇది నేర్చుకుంటే బ్రిలియంట్లో మీరు కూడా ఒకరు. చూడండి ఎలా తిప్పుతున్నామో. చేసుకునేదానికి కష్టం, నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. సో మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో చూడొచ్చు కదా లెఫ్ట్ సైడ్ ఎలా తిప్పుతున్నాను. సో ఇలా అయితే చేయాలా. దీంట్లో కూడా మనం అయితే ఇప్పుడు నమస్కారం నేర్పిస్తారు. చూడండి, కరసంలో నమస్కారం చూడొచ్చు కదా. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ హ్యాండ్స్ 3 ఫింగర్స్ వదిలేసి పట్టుకొని, సో మనం ఎప్పుడు నమస్కారం పెట్టేటప్పుడు ఇలా తట్టి, సో ఇప్పుడు ఇలా నమస్కారం చేసుకొని మళ్ళీ అయితే మీరు కరసం తిప్పుకోవచ్చు. సో చూడొచ్చు, మీరు ఎలానే తిప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే స్టెప్ నేర్పిస్తారు. చూడండి, ఫస్ట్ బ్యాక్ వెనకాల ఒక లెగ్ పెట్టినాక మళ్ళీ ముందర పెట్టాలా. సో ఇలా అయితే చూడొచ్చు, మీకు కరెక్ట్గా క్లియర్గా నేర్పిస్తా షార్ట్ వీడియోస్లో. చూడండి, సో ఇప్పుడైతే డబుల్ హ్యాండ్. సో ఏంలా రైట్ హ్యాండ్లో తిప్పినట్టు తిప్పి ఒకసారి జస్ట్ సపోర్ట్ అంతే, దాన్నే డబుల్ హ్యాండ్ అయిపోతుంది. సో ఇలా మీరు కూడా నేర్చుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ హ్యాండ్లో తిరిగేటప్పుడు లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాల్సింది, రైట్ సైడ్ కొద్దిగా బెండ్ అవ్వాలి, ఎందుకంటే మనం లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నాం దానివల్ల. చూడొచ్చు మీరు. సో ఓకే, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఓకే, బాయ్.